సిఐ నాగార్జున రెడ్డి పోలీసు బలగాలతో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లపై అదేవిధంగా ఓటు హక్కుదారులకు అవగాహన మరియు భరోసా కల్పిస్తూ ఈ మార్చ్ నిర్వహించారు. మండల సిఐ నాగార్జున రెడ్డితో మిత్ర తెలుగు టీవీ ఫేస్ టు ఫేస్. మిత్ర తెలుగు టీవీ ఎన్నికల దగ్గరలో ఉన్న సందర్భంలో మనం ఈరోజు సిఐ నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో కవాత్ చేయడం జరిగింది. సో ఆ కవాత్ ఎందుకు చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్నికల్లో వారు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే విషయం గురించి వారితో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్, ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్స్కి పోలీస్ విభాగం అనేది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఎన్నికల సంఘం తర్వాత. సో మీరు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు యాడికి మండలంలో గల ప్రజలు ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు పోలీస్ కవాత్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు యాడికి మండలంలో పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా పోలీసులు మేమున్నాము అనే ఒక భరోసాతో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, మీ ఓటు హక్కును నిర్భయంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కూడా కోరుచున్నాము. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్సు మరియు నేర చరిత్ర కలిగినటువంటి వారికి కూడా హెచ్చరికలు, పోలీసు వారి హెచ్చరికలు, వారు మరి ఒక్క కేసులో కనుక ఇరకపోతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల ప్రతి ఒక్కరూ కూడా, అలాగే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. పోలీసులకు మాకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాల్సిన మీడియా వారికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది. సార్, అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలంటే చాలా డబ్బు అనేది, లేకపోతే మద్యం అనేది, వస్తువులు వాళ్ళకి ప్రలోభ పెట్టడానికి ఓటర్స్ కోసం చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు లేకపోతే పార్టీస్. సో వాటిని మీరు ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? అక్రమ రవాణా అంటారు. ఇటువంటి ఎక్కువ మొత్తంలో డబ్బులు కానీ, మద్యము కానీ, తరువాత కానుకలు కానీ, ఇవి ఏవి కూడా రవాణా చేసినట్లయితే ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ చెకింగ్ చేసేసేసి మేము వాటిని అరికట్టడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఓటర్స్ అనేవాళ్ళు కొంతమంది ఎన్నికల్లోకి రావాలంటే భయపడుతూ ఉంటారు, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా. కానీ వారికి పోలీసు యంత్రాంగం తరపు నుంచి మీరు ఏ విధంగా ధైర్యం అనేది మీరు చెప్తున్నారు? ప్రతి ఒక్క గ్రామంలో కూడా, మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలకు అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రౌడీలు ఎవరైతే ఉన్నారో ఇతర గత నేర చరిత్ర కలిగిన వారి ఇంటి దగ్గర కూడా వెళ్ళేసేసి హెచ్చరికలు చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ముందు, మేడం గారి ముందు ఇక్కడ ప్రొడ్యూస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సార్, అన్నట్లు ఇప్పుడు ఒకప్పుడు రాయలసీమ అంటేనే ఈ ఫ్యాక్షనిస్ట్ ఏరియా కదా. ఈ ఏరియాలో కొంచెం ఎలక్షన్స్ అంటే కొంచెం భయంకరమైన సిట్యుయేషన్ జరుగుతుండవచ్చు అనే ఇది ఉందన్నమాట. సో దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అటువంటి ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే మీకు ఎక్స్ట్రా ఇవి ఉంటాయి, రైట్స్ ఇచ్చి ఉండొచ్చు. అది ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది? మాకు వచ్చేసేసి 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టు, ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నేరాలు జరగకోకుండా వీటన్ని కూడా అరికట్టడం జరుగుతుంది. అలాగే ఈ పోలింగ్ సెంటర్ల వద్ద 100 మీటర్స్ డిస్టెన్స్లో ప్రతి ఒక్క ఓటరు కూడా దయచేసి ఆ రోజు ఎలక్షన్ రోజు మీ ఓటు హక్కు వినియోగించుకొని మీ ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగే బయటి వ్యక్తులు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించకూడదు. అలాంటి వారిని కూడా మేము చెకింగ్ చేసేసి బయటికి పంపించడం జరుగుతుంది. సార్, అప్పుడు రాజకీయ నాయకులు అయితేంది, పార్టీ శ్రేణులు అయితేంది, వాళ్ళ క్యాంపెయిన్లో డీజేలు పెట్టడం లాంటివి, లేకపోతే వాళ్ళు కట్ ఆఫ్ టైం దాటి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. యాక్చువల్గా కట్ ఆఫ్ టైం ఏంటి, ఎప్పటి వరకు చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు వారికి? మన ఆర్ఓ గారి పర్మిషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ తాడిపత్రి సబ్ డివిజన్కి ఆర్ఓ గారి ద్వారా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం. వాటిని మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు వాళ్ళకి ఏవైతే వాహనాలకు కానీ మీటింగులకు కానీ పర్మిషన్ ఇచ్చింటారో దాంట్లో వరకే రాజకీయ పార్టీలు కూడా ఫాలో కావాలి. అటువంటి ఫాలో కాని పక్షంలో ఎంసీసీ కోడ్ కింద తగు చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు May 13th ఎలక్షన్స్ కదా, మనకి కట్ ఆఫ్ టైం ఎప్పటి వరకు, వీళ్ళు ఎప్పటి వరకు క్యాంపెయిన్ చేసుకోవచ్చు, రాజకీయ నాయకులు అయితే, పార్టీలు అయితే?
ఈ ఎలక్షన్ ముగింపుకు 48 గంటల ముందు అనగా 11వ తారీఖు 5 PM వరకు వాళ్ళు ప్రచారానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నట్టు ఎలక్షన్స్లో ఆకతాయి కొంతమంది రాళ్ళు రువ్వటం లాంటివి, కవ్వింపు చర్యలు లాంటివి చేస్తూ ఉంటారు కదా, దాంట్లో మన పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వాటిని ఎదుర్కోబోవచ్చు? పోలీసులు మరియు రెవెన్యూ మరియు పంచాయతీ డిపార్ట్మెంట్ అందరూ కలిసేసేసి ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ పరిశుభ్రంగా నీట్గా చేసేసేసి 100 లైన్స్ కానీ లేకపోతే సమీపంలో ఉన్నటువంటి రాళ్ళు కానీ అన్నీ వేరువేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఓటరుకు భద్రత కల్పించడంలో భాగంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ పరిధి అనేది యాడికి పరిధి అనేది మీ సర్కిల్లో చాలా పెద్ద సర్కిల్ కాబట్టి ఈ సర్కిల్లో మిగతా ప్రాంతాలను ఏ విధంగా మీరు కవర్ చేస్తున్నారు? మీరు ఇక్కడ యాడికి లేని చుట్టుపక్కల ప్రాంతాలు, పల్లె ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా కవర్ చేస్తున్నారు? ఇక్కడ యాడికి మండలంలో ఇక్కడ 6 పోలింగ్ స్టేషన్లు ఉండడం జరిగింది. ఇందులో కూడా స్పెషల్గా ఒక ఎస్ఐని అంటే కేటగిరీ వైజ్ పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాటిని స్ట్రెంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్ట్రైకింగ్ ఫోర్సు, డిఎస్పి గారు మరియు సిఐ, మేము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, సెక్టర్ ఆఫీసర్సు మరియు మూవింగ్ పార్టీ అనేవి ఉండడం జరుగుతుంది. ఎక్కడే కానీ ప్రజలు ఉమ్మికూడకుండా 144 సెక్షన్ పక్కాగా అమలు చేస్తాం. ప్రజలందరూ కూడా మాకు ఎన్నికలకు ప్రశాంతంగా జరిగేటందుకు ప్రజలకు, రెవెన్యూ, ఎలక్షన్ కమిషన్ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. సార్, ఇప్పుడు కామన్ మ్యాన్ అనే అతను, సామాన్య మానవుడు తనతో పాటు ఎంత డబ్బులు కానీ తనతో పాటు ఎంత బంగారం లాంటి వస్తువులు తీసుకెళ్ళవచ్చు? విలువైనటువంటి ముఖ్యంగా 50,000 కంటే ఎక్కువ ఏది కూడా తీసుకెళ్ళకూడదు. అంతకు మించి ఒకవేళ ఉన్నట్లయితే తగినటువంటి రసీదులు పొందాలి దయచేసి. కాబట్టి ఈ టైంలో ఎక్కువ మొత్తంలో చేసేసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ వీటిని గమనించాలి. సార్, ఇప్పుడు రాజకీయ నాయకులకి అయితే అండి, పార్టీలకి ఏంటి మీరు చెప్పే సలహాలు ఏంటి? ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేవి సలహాలు? రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. పాటించని ఎడల వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నేపథ్యంలో అందరికీ సహాయ సహకారాలు అందించాలి. అంటే మీరు చెప్పేది చట్టానికి అందరూ సమానులే అంటున్నారు. ఓటర్స్కి, మహిళా ఓటర్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళకి మనం ఇచ్చే భరోసా ఏంటి? మహిళా ఓటర్స్కి మరియు మహిళలకి ఇప్పటికే వృద్ధులకు అందచేసి ఇంటి వద్దకే ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ మహిళలకు కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు, మిగతా అందరూ కూడా వృద్ధులు ఎవరైతే 85 బిలో ఉన్నారో వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకొని మేమున్నామన్న ఒక భరోసాతో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సార్, అన్నట్టు ఈరోజు మనం ఫ్లాగ్ మార్చ్ చేశారు కదా, మీ మొత్తం టీం ఎంత ఉంది? ఎంత ఇంకా కొత్తగా వచ్చే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు దగ్గర మాకు పోలింగ్ స్టేషన్లకు బందోబస్తు రావాల్సిన దగ్గర మన మండలంలో యాడికి మండలానికి 160 మెంబర్స్ మొత్తం ఉన్నారు. మన దగ్గర వచ్చేసేసి 50 మెంబర్స్ అదనపు బలగాలు వచ్చేసేసి సిఆర్పిఎఫ్, మనకు బిఎస్ఎఫ్ నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ల బందోబస్తు నిమిత్తం వచ్చారు. సో ఈ టైంలో మనం ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోవచ్చు కదా? ఎవరైనా ఇల్లీగల్గా ఇష్యూస్ ఏమైనా క్రియేట్ చేస్తే వారి మీద ఎటువంటి చర్యలను తీసుకోవచ్చా? తప్పకుండా. ఇదే మాకు బిఎస్ఎఫ్ పార్టీతో కూడా మేము వెహికల్ చెకింగ్ చేయడం, ప్రజలకు మనోధైర్యం కల్పించడంతో పాటు ఎవరైతే నేరస్తులు ఉంటారో వాటిని వెహికల్ చెకింగ్ ద్వారా కానీ, ఇల్లు కూడా కార్డనల్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా కూడా ఈ మధ్యనే వెంగన్నపల్లి, కోనుపలపాడు ఇవి కూడా కార్డనల్ సెర్చ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ వెపన్స్ కానీ, ఇల్లీగల్ ఏవి ఉన్నా కానీ సీజ్ చేసేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. మీకున్న పరిధిలో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఉంటాయి కదా, వాటి మీద మెయిన్ ఫోకస్ ఏమైనా పెట్టారా? వాటిలో వచ్చేసేసి మేము స్పెషల్గా ఆర్మీ పర్సన్స్ ఉంటారు, మాతో పాటు ఉంటారు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నేరస్తులు, అదే క్రిటికల్ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు రాత్రి పగులు ప్రజలకు సరైనటువంటి అవగాహన కూడా ఏర్పాటు చేసేసి ప్రజలకు భరోసాగా ఉంటాం. ముఖ్యంగా బిఎస్ఎఫ్ మరియు స్థానిక పోలీసులు, మిగతా అధికారులందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎవరైతే నేర చరిత్రలో గలవారు ఎటువంటి అసాంఘిక చర్యలు పాల్పడినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నట్లు మీకు పై స్థాయి అధికారుల నుంచి లేదా కింద స్థాయి అధికారుల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది ఈ టైంలో?
మా పై స్థాయి అధికారుల నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. ఫైనల్గా ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. వితౌట్ హింసాత్మక సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఓటింగ్ ప్రశాంతంగా జరగాలి. ఇదే అధికారుల యొక్క ముఖ్యమైన లక్ష్యం. చివరిగా లాస్ట్గా ఓటర్స్కి మరొక్కసారి మీ భరోసా. మీరు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎలక్షన్లకు ఓటు హక్కు వినియోగించుకోండి. అందుకు మేము అండగా మీకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అంటే మీకు ఈ టైంలో ఏమైనా భయభ్రాంతులు అయినా కానీ వారు మీకు 100కి కాల్ చేయొచ్చు అంటారా? 100 చేయొచ్చు, స్థానిక పోలీస్ స్టేషన్కి చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్కి ఎవరికైనా చేయొచ్చు. మాకు సమాచారం ఇచ్చేస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినంత బిజీ షెడ్యూల్లో కూడా సిఐ నాగార్జున రెడ్డి గారు కవాతులు నిర్వహిస్తూ ఇక మన కోసం ఇంత సమయం కేటాయించడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.